హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. అది వచ్చేసరికి క్యారెట్ మునగాకు కర్రీ అండి. పొడి పొడిగా నీట్గా ఎలా చేయాలో కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తామండి. అలాగే ఈ కర్రీతో పాటు మీకు యూస్ఫుల్ అయ్యే మంచి టిప్ అండి, మిస్ అవ్వకుండా చూడాలి. చాలా యూస్ఫుల్ అయింది ఆ టిప్ అనేది. ఓకే అండి, మరి కర్రీ ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ ఇది మునగాకు అండి. ఈ మునగాకు వల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఈ ఆకుని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకున్నామండి. ఆకు అనేది రెడీగా ఒక బౌల్కి తీసి పెట్టుకున్నాము. క్యారెట్ అండి, క్యారెట్ వచ్చేసరికి ఇక్కడ 3 క్యారెట్స్ తీసుకున్నాం. అవి చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఉంచేసుకున్నాము. వడపప్పు ఉందండి, ఆ వడపప్పు కూడా వాటర్ వేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. పచ్చిమిర్చి, చిన్న సైజు కొబ్బరి, కొంచెం అల్లం, తాలింపు దినుసులండి. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని అన్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాండీ పెట్టుకున్నాం కదా. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, అన్ని తాలింపు దినుసులతో పాటు ఎండుమిరపకాయ ఉంది కదండి, ఆ ఎండుమిరపకాయ కూడా వేసేసుకుంటున్నాం. అన్నీ బాగా వేగాలండి. అన్నీ బాగా వేగుతున్నాయి కదా. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. దానికి సపరేట్ రెసిపీస్ కూడా మీకు నీట్గా ప్రొవైడ్ చేశాను. చూడని వాళ్ళు చూసేయచ్చు. ఆ రెసిపీస్ అన్నీ, మ్యాంగో రెసిపీస్ అన్నీ నీట్గా ప్రొవైడ్ చేశాను. దాంట్లో ఓన్లీ మ్యాంగో రెసిపీసే ఉంటాయి. రోటి పచ్చళ్ళలోనే ఉంటాయండి. ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. చూడని వాళ్ళు దాంట్లో చూసేయచ్చు. చూడండి, తాలింపు దినుసులన్నీ అన్నీ వేగిపోయాయి కదా. కరివేపాకు అన్నీ వేసుకున్నాము. క్యారెట్, నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్ ఉన్నాయి కదండి, ఆ క్యారెట్ పీసెస్ కూడా వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనం నానబెట్టుకున్న వడపప్పు ఉంది కదండి, ఆ వాటర్తో సహా వడపప్పు అనేది వేసేసుకుంటున్నామండి. వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాము. ఆ వాటర్ ఇలా వేసుకుంటున్నాం కదా, దానికి మనకి నీట్గా మగ్గిపోతుందండి. మూత పెట్టుకుంటే ఆ క్యారెట్ అనేది మొత్తం బాగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా మనము డైరెక్ట్ కుక్కర్లో కన్నా ఇట్లా చేసుకోవడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేది బాగా వస్తాయండి. డైరెక్ట్ గిన్నెలో ఇలా ఉడికించుకొని మనం తింటే. మూత పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి పచ్చడి అనేది రెడీ చేసుకున్నాం అండి, స్పైసీ. దానికోసం మిక్సీ తీసుకొని దాంట్లో అల్లము, కొబ్బరి, మిర్చి, సాల్ట్ ఇవనేవి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నామండి. ఇంకా మనం ఉప్పు అనేది విడిగా వేయక్కర్లేదండి, దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోతుంది. మీకు కావాలంటే చూసి వేసుకోవచ్చు కర్రీకి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము. చూడండి, వాటర్ చాలా వరకు ఉడికిపోయింది క్యారెట్ అనేది. ఒక 2-3 వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాము. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చూడండి, మొత్తం బాగా మగ్గిపోయింది కదా. వాటర్ కూడా బాగా మొత్తం అయిపోయేసరికి మీకు పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుందండి కర్రీ. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, క్యారెట్ అనేది మీకు చాక్తో పెట్టి చూపిస్తున్నాం. క్యారెట్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మునగాకు తీసుకున్నాం కదండి, ఆ మునగాకు అనేది వేసేసుకుందాము. క్యారెట్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆకు అనేది మగ్గించుకోవాలండి. ఈ ఆకు వేసుకున్నాక ఇది మగ్గేలోపు మీకు ఒక యూస్ఫుల్ టిప్ అన్నా కదండి, అదేంటో చూసేద్దాం. మరి ఆ టిప్ ఏంటి? చాలా యూస్ఫుల్ అండి అది. యూస్ఫుల్ టిప్ అని చెప్పా కదండి, అది వచ్చేసరికి మనము ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇవి స్టోర్ చేసుకుంటాం కదండి, అదనేది మిర్చి వచ్చేసరికి ఇలా తొడాలు తీసేసుకొని ఇలా కాటన్ క్లాత్లో పెట్టుకొని చుట్టేసుకొని మీకు డబ్బాలో పెట్టాం కదండి, ఆ బాక్స్లలో పెట్టేసుకుంటే మనకి 2 వీక్స్ వరకు పాడవకుండా నీట్గా ఉంటాయండి. ఏమీ కావు. ఆకుకూరలు కూడా ఇలా చుట్టేసి పెట్టేసుకున్నామండి, అలా బాక్స్లో పెట్టేసుకోవచ్చు.
ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర తెలుసుకున్నానండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు మీకు చూపించే మిర్చి అనేది ఒక 3 వీక్స్ తర్వాతదండి. ఆ మిర్చి అలా కాటన్ క్లాత్లో పెట్టడం వల్ల ఇన్ని రోజులైనా అలా ఉన్నాయి. చూడండి, క్యారెట్ కూడా ఫ్రంట్ బ్యాక్ అలా తీసేసుకొని అలా కాటన్ క్లాత్లో పెట్టేసుకొని చుట్టేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ టిప్ కదండి. మీకు కానీ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, చూడండి చాలా మొత్తం మగ్గిపోయింది కదా, ఆకు కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కొబ్బరి కారం ఉంది కదండి, ఆ కారం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అక్కర్లేదు. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుందండి హెల్త్కి. ఈ మునక్కాయకి సంబంధించిన రెసిపీస్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. చూడని వాళ్ళు చూసేయండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత నీట్గా పొడి పొడిగా వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటే క్యారెట్ మునగాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. పొడి పొడిగా కూడా వచ్చేసింది కదా. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఓకే అండి, మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.